నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ను దెబ్బతీయాలంటే గన్స్, మిసైల్స్ అవసరం లేదు, సింధు జలాలు చాలు. అందుకే గడబిడ పడుతోంది. ఎట్టకేలకు నిజాలను ఒప్పుకుంటున్నారు దాయాది పాలకులు. తాజాగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ వేళ ఇండియా దాడులు చేస్తుంటే తనని బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు జర్దారీ. తానందుకు ఒప్పుకోలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు జర్దారీ. పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో దేశ అధ్యక్షుడు జర్దారీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం హైడ్రో టెర్రరిజం అన్నారు. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదన్నారు. భారత్ మరో యుద్ధానికి సన్నద్ధమవుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదని తేల్చి చెప్పారు. నిజానికి యుద్ధం అంటే తుపాకుల మోత మోగాలి, యుద్ధ ట్యాంకులు గర్జించాలి, ఆకాశంలో ఫైటర్ జెట్లు నిప్పులు చిమ్ముతూ దూసుకువెళ్ళాలి. కానీ భారత్ పాక్ మధ్య ఇప్పుడు జరుగుతున్న వాటర్ వార్ సైలెంట్గా సాగుతోంది. మోదీ తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్ ఇస్లామాబాద్ను షేక్ చేస్తోంది. షాపూర్ కండి ప్రాజెక్టు దాయాది గుండెల్లో దడ పుట్టిస్తోంది. నీళ్ల ఉగ్రవాదమా తేల్చుకోవాలంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఇండియా అల్టిమేటం జారీ చేసింది. పంతొమ్మిది 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు నదీ జలాల్లో 20% ఇండియా, 80% పాకిస్తాన్ వినియోగించుకోవాలి. తూర్పునకు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ జలాలను భారత్కు కేటాయించారు. పశ్చిమ దిశకు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ జలాలను పాకిస్తాన్కు కేటాయించారు. నాడు సింధు జలాల ఒప్పందం అనేది స్నేహం, సద్భావన స్ఫూర్తితో ఏర్పాటైంది. అయితే తమకు కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్. బ్లడ్, వాటర్ కలిసి ప్రవహించవు అని తేల్చేసింది. తాజాగా పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు ఇరు దేశాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండో పాక్ రిలేషన్స్ జటిలమయ్యాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని క్లిష్టతరం చేశాయి. దీంతో రెండు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా లేదా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మ రోజా, నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. నమస్కారం సార్. గిరిధర్ గారు, ఇప్పుడు ఇండియన్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో IWTని నిలిపివేయడం అనేది అంతర్జాతీయ చట్టం వియన్నా కన్వెన్షన్ ఆన్ ట్రీటీస్ అనేటువంటి ప్రకారం చెల్లుతుందా అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇది యూనిలేటరల్ వయోలేషన్ అనేసి పాక్ ఇప్పటికే వాదిస్తూ ఉంది. ఇది మొత్తము ప్లెయిన్ అండ్ సింపుల్ హైడ్రో టెర్రరిజం అని కూడా మాట్లాడారు, మనం చూసాం పాక్ ప్రెసిడెంట్. సో ఏం జరగబోతుందంటారు ఈ విషయంలో? అమ్మా, భారతదేశం దీని గురించి చాలా క్లియర్గా ఉందమ్మా. నువ్వు ఇష్టం ఏం చేసినా కానీ కూడా మేము దీని నుంచి వెనక్కి తగ్గేది లేదు అని నిర్ణయించుకున్నాం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కోర్ట్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఆర్బిట్రేషన్ కోర్ట్స్ కావచ్చు, ఎక్కడైనా మన స్టాండ్ చాలా క్లియరు. దీంట్లో మా సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం మేము తీసుకుంటాము. మా దేశం మీద వీళ్ళు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి మా దేశం మీద దాడులు చేసేంత వరకు దీన్ని సస్పెండ్ చేస్తున్నాము అన్నాం, రద్దు చేయలేదు, సస్పెండ్ చేసాం. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఏ చట్టంలో ఎవరు మనల్ని ప్రశ్నించినా దాన్ని బేఖాతరు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి పాకిస్తాన్ ఏం వచ్చినా కానీ దాన్ని పట్టించుకో. ఈరోజు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా 1945లో స్థాపించబడినటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే యుఎన్ఓ ఉందో, శాంతి కోసం అని చెప్పి సోకాల్డ్ శాంతి కోసం అని నెలకొల్పినది. రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ పెట్టి ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా చాలా చట్టాలు తీసుకొచ్చి రూల్స్ ఆఫ్ ద లా, రూల్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్, ఇటువంటివన్నీ జెనీవా కన్వెన్షన్లు చాలా పెట్టారు. ఈ రోజు దాన్ని ఎవరైనా గౌరవిస్తారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి 5 మన యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైనా గౌరవిస్తున్నారా? రష్యా గౌరవించిందా? వాళ్ళు వెళ్ళి సోవియట్ ఉన్నప్పుడు గౌరవించారా, లేదా ఇప్పుడు రష్యా గౌరవిస్తుందా?
జార్జియాలో వీళ్ళు అటాక్ చేశారు, యుక్రెయిన్ లో అటాక్ చేశారు. వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేశారు. అమెరికా ఎవరినైనా గౌరవించిందా? ఎవరు పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఖమేనీని చంపారు వాళ్ళు? ఎవరు పర్మిషన్ తీసుకొని అక్కడ యుద్ధం చేస్తున్నారు? కాబట్టి రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఏ రూల్స్ ఆధారంగా మన దేశం మీద ఇన్ని అటాక్స్ చేయించారు? ఏ రూల్స్ ఆధారంగా వాళ్ళు ఇంత ఉగ్రవాదాన్ని మనం రెచ్చగొట్టి మన దేశంలో ఇంత అరాచకాన్ని సృష్టించారు వాళ్ళు? కాబట్టి దానికి తగిన మూల్యం వాళ్ళకి చెల్లించుకోక తప్పదు. మనం సస్పెండ్ చేశాక కానీ మనం ఎక్కడా కూడా ఇంకా, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒక కొలికి రావడానికి కనీసం అంటే ఒక దశకం పడుతుంది, 10-15 సంవత్సరాలు పడుతుంది. గతంలో ఇండస్ వాటర్ ట్రీటీ పుణ్యమా అంటూ ఆఖరికి మనం దాంట్లో ఉన్నటువంటి సిల్టేషన్ కూడా చేయలేకపోయాం. సిల్టేషన్ అని ఉంటుందమ్మా నదులలో, నదీ ప్రవాహం వస్తున్నప్పుడు దాంతో పాటు మట్టి కూడా వస్తుంది, మట్టి రాళ్ళు కూడా వస్తాయి. వచ్చినప్పుడు డ్యామ్ దగ్గర ఏమవుతుందంటే అది పేరుకుపోయేసరికి నీటి మట్టం తగ్గిపోతుంది, దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. తరచూ దాని మట్టిని రాళ్లను మనం అక్కడి నుంచి తీయాలి. తీస్తే కానీ ఆ స్టోరేజ్ పెరగదు. కింద స్లూజ్ గేట్స్ ఉంటాయి, మన డ్యామ్ లో కింద ఉంటాయి. అది కనుక వదిలితే కానీ దాంతో పాటు మట్టి వెళ్ళిపోతుంది. తర్వాత డ్రెడ్జింగ్ చేయాలి. ఆ డ్రెడ్జింగ్ చేయడం కూడా పాకిస్తాన్ మనకు పర్మిషన్ ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చేసుకుంటున్నాం, మనం అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాము, దాన్ని డ్రెడ్జింగ్ చేసుకుంటున్నాము, పైపెచ్చి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా కట్టుకుంటున్నాము. ఇది నార్మల్ ప్రొసీజర్. నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకుందాము, శ్రీశైలం డ్యామ్ తీసుకుందాము, ఎక్కడైనా ఇదే పరిస్థితి. దేశంలో ఏ డ్యామ్కి వెళ్ళినా కానీ దానికి సిల్టేషన్ ఉంటుంది, దాన్ని తీస్తారు. అప్పటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎప్పుడు పొరపాటున ఎవరైనా కింద ఉన్నటువంటి స్లూజ్ గేట్స్ తెరుస్తారేమో అని దాన్ని సీల్ చేసి పెట్టి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఎవరు మనకు చెప్పేంత స్థితిలో పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ అసలు మనం అసలు వాళ్ళతో మాట్లాడమే మానేస్తాం కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చుకోండి, దానివల్ల మనకి ఏం ఇబ్బంది లేదు. ఈ రోజు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక నన్ను బంకర్లో కూర్చోమన్నారు, నేను చాలా ధైర్యంగా ఇంట్లో కూర్చున్నాను అన్నాడు. అసలు ఆయన ఎవరు పట్టించుకున్నాడు? ఫస్ట్ ఆయన టార్గెట్ ఆ భారతదేశానికి. ఆయన చంపినా ఒకటే, బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. ఆయన ఎవరు మనకి వీ డోంట్ కేర్ ఫర్ ఆసిఫ్ అలీ జర్దారీ. కానీ ఎవరు భయపడ్డారో అక్కడ అసీం మునీర్ భయపడ్డారు. అసీం మునీర్ వెళ్ళి బంకర్లో దాచుకున్నాడు ఆపరేషన్ సింధూరం. ఆ ఏ బంకర్లో దాచుకున్నా మనకు తెలుసు, కానీ మనం దాన్ని ఎస్కలేట్ చేయదలుచుకోలేదు కాబట్టి దాన్ని టార్గెట్ చేయలేదు. చేయదలుచుకుంటే కనుక అసీం మునీర్ కూడా బతుకుండేవాడు కాదు. మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో మనం వాళ్ళ ఉన్నటువంటి ఆ బంకర్స్ ఉన్నటువంటి న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ పనిచేస్తున్నటువంటి ఆ బిల్డింగ్ ని కొట్టాము. ఆ కిందంతా కూడా అది 3-4 ఫ్లోర్స్ లోపల పడిపోయి వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ కేపబిలిటీ అంటే న్యూక్లియర్ బాంబుని ప్రయోగించగలిగిన సిబ్బంది అందరూ చనిపోయారు. దాన్ని చెప్పేసాం మనం. అసీముని చంపడం పెద్ద ఇష్యూ కాదు మనకి. కానీ ఎవరు ఆ దేశాన్ని నడిపిస్తున్నారో, దేశంలో ఎవరికి శక్తి ఉందో, ఎవరు బలవంతుడో అతను భయపడి దాచుకున్నాడు. కాబట్టి నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే నువ్వు ఒకవేళ ఆసిఫ్ అలీ జర్దారీ చనిపోయినా ఇంకోటి పెట్టుకుండేవాడు ప్రెసిడెంట్, అంత మించి ఏమీ లేదు. కాబట్టి అదో తనకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి వీ కెన్ ఇగ్నోర్. పాకిస్తాన్ ఈ రోజు భారతదేశం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మన శక్తి పాకిస్తాన్ చాలా అతీతంగా వెళ్ళింది. ఈ రోజు గల్ఫ్ లో జరుగుతున్నటువంటి, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం మనం చూస్తున్నాము. దీంట్లో దుబాయ్ లో కావచ్చు, కువైత్ లో కావచ్చు, ఖతార్ లో కావచ్చు, ఎన్ని డ్రోన్ దాడులతో వాళ్ళు ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాము. దాన్ని కంపేర్ చేసి ఆపరేషన్ సింధూర్ లో మనం చేసింది చూస్తే కనుక అద్భుతాలు సృష్టించాం. మన మిలిటరీ స్థావరాలకి ఎక్కడ కూడా ఒక స్క్రాచ్ గీత కూడా తాగకుండా మనం కాపాడుకోగలిగాం. అంత అద్భుతంగా మనం దాన్ని కౌంటర్ చేసాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ IACC, దాన్ని మనం అప్పట్లో దాన్ని ఆకాష్ తీర్ అని పిలిచేవాళ్ళం. మోదీ గారు ఇప్పుడు దానికి సుదర్శన్ చక్రాన్ని కొత్త పేరు పెట్టారు. దాన్ని డెవలప్ చేస్తున్నాం 10 ఏళ్లకు. నెక్స్ట్ లెవెల్లో మన ఊర్లలో కూడా ఏమి దెబ్బ తగలకుండా ఉండే దిశగా మనం దాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశాన్ని గురించి మనం అసలు ఇటువంటి దుశ్చర్యలు చేస్తే మళ్ళీ వెళ్ళి కొడతాం. అంతకు మించి వాళ్ళకి అసలు క్రెడిట్ ఇవ్వడం కానీ, వాళ్ళ స్టేట్మెంట్స్ కి విలువ ఇవ్వడం కానీ చేశామంటే మన స్థాయిని దించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆసిఫ్ అలీ జర్దారీని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటర్నల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. ఏదో చెప్పాలి కదా, భారతదేశం మమ్మల్ని పీడిస్తోంది, భారతదేశం ఒక రాక్షసి కాఫీర్ దేశము, ఇవన్నీ చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. కానీ మనం మన దేశ భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలో అది చేస్తున్నాం. గతంలో అప్పుడు 1960లో చేసినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ ఏకపక్షంగా అంతా ఆల్మోస్ట్ రమారమి మనకు వెస్టర్న్ రివర్స్ అన్ని కూడా మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తాం. ఈ రోజు నేను కాశ్మీర్కి చాలా విస్తృతంగా పర్యటిస్తుంటాను. కాశ్మీర్లో ఎటువంటి నెరేటివ్ ఉందంటే కనుక ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ అంతా కూడాను భారతదేశం తీసుకెళ్ళిపోతుంది. మా దగ్గర చాలా అద్భుతంగా నదులు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ మాకు లేకుండా మాకు ఇక్కడ పవర్ కట్స్ ఉంటున్నాయి, అవన్నీ ఢిల్లీను మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏమీ డ్యామ్ కట్టలేము మనం.
పైపెచ్చు ప్రతి సంవత్సరం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మిగతా దేశం నుంచి ఎన్టీపీసీ నుంచి కొనుక్కుంటున్నారు వాళ్ళు పవర్. ఎందుకు అక్కడ మనం ఏం డ్యామ్స్ కట్టలేము. మనకు ఝేలం నది మీద కానీ, లేదా మనకు చెనాబ్ మీద కానీ, లేదా మనకు సింధు నది మీద కానీ డ్యామ్స్ కట్టలేము. లదాఖ్ వెళ్ళామంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. లదాఖ్ లో ఒక్క డ్యామ్ కూడా లేదు. సింధు నది మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోతాం. కాబట్టి ఇటు ఏకపక్షంగా ఇచ్చేసినవి మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తుంది. వాళ్లకు ఆ ప్రజలకు నీళ్లు ఉండకూడదని ఎప్పుడు అనట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా ప్రజలే, నది మీద ఆ ప్రజల వరకు హక్కు ఉంటుంది. కానీ మన ప్రజలకు కాదని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏకపక్షంగా చేసినటువంటి ఆ ఒప్పందాన్ని మనం తిరగరాస్తున్నాము. దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించట్లేదు, సస్పెండ్ చేసిన దాన్ని ఉల్లంఘించట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి డ్యామ్స్ లో సిల్టేషన్ చేస్తున్నాము. దాని నీటి మట్టం పెంచే దిశగా, దాని స్టోరేజ్ కెపాసిటీ పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కొత్త డ్యామ్స్ ఎంతవరకు మనం యూటిలైజ్ చేయగలమో దాని వరకు చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రావి, బియాస్, సట్లజ్ ఈ 3 నదులలో 10% మాత్రమే పాకిస్తాన్కి వదలాలి, మిగతా అంతా మనం వాడుకోవచ్చు. సో ఆ 10% కాకుండా చాలా ఎక్కువ వదులుతున్నాం మనం వాటికి. కాబట్టి దానిని కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతనే పెట్టే దిశగా కొత్త ప్రాజెక్ట్స్ పెట్టుకుంటున్నాం. అలాగే చెనాబ్ కూడా ఈ రోజు ఇండస్ రివర్ సిస్టమ్స్ అన్నింటిలో కూడా చెనాబ్ చాలా ఎక్కువ నీళ్లు ఇస్తుంది. ఈ పాకిస్తాన్ ఇటువంటి పిచ్చి వేషాలు వేసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం అడిషనల్ డ్యామ్స్ కడుతున్నాం. సో చెనాబ్ నది యొక్క నీళ్లని ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఎంత నీళ్లు వదలాలో అంత దాని నుంచి డ్యామ్ల నుంచి వదులుతాం మనం. రేపు పాకిస్తాన్ మళ్ళీ మన దేశం మీద ఉగ్రవాద చర్యలు చేస్తే కనుక కట్టేసేటువంటి శక్తి మనం పెట్టుకుంటాం. అంతేగాని వాళ్ళని ఏదో తక్కువ చేయాలని చేయట్లేదు. రేపటి రోజు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసి భారత పాకిస్తాన్ మధ్యలో చర్చలు నార్మలైజ్ అయినా కానీ కూడా మనం ఆ ట్రీటీకి ఉల్లంఘిస్తూ మనం ఏం చేయట్లేదు. ఓకే సార్, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఈ ఒప్పందానికి గ్యారంటర్ కదా సార్. సో ఇప్పుడు భారత్ సస్పెన్షన్ చేసినప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఏమైనా మీడియేషన్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? పాక్ ఏమైనా సంప్రదించి వెళ్ళి ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే వరల్డ్ బ్యాంక్ గ్యారంటర్ కాదమ్మా. వరల్డ్ బ్యాంక్ స్వయం చెప్పి వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ చేసి ఈ ఒప్పందాన్ని కుదిరించింది అంతే. కుదిరించిన ఒప్పందం తర్వాత ఈ 2 దేశాలు కలిసి ఏం చేసుకుంటాయో వరల్డ్ బ్యాంక్ సంబంధం. దాంట్లో క్లాజెస్ ఉన్నాయి. దీంట్లో కనుక ఏమైనా విభేదాలు ఉంటే కనుక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. ఎక్స్పర్ట్ కమిటీని ఎవరైనా అపాయింట్ చేయొచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు అంటే కనుక ఏదో అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయొచ్చు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు అపాయింట్ చేయాలి, ఏ చట్టాలకు అధీనంగా అదని అపాయింట్ చేయాలి, ఇవి దాంట్లో ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఒకసారి ఒప్పందం చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ చేతి దుర్పేసుకుంది, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మన పాకిస్తాన్ వెళ్ళి వరల్డ్ బ్యాంక్ని అడిగింది, మీరు దీన్ని జోక్యం చేసుకోండి మీరు అది అని అంటే కనుక మాకు సంబంధం లేదు, అయిపోయింది, ఒప్పందం అయిపోయింది. ఆ ట్రీటీ ప్రకారం మీకు ఉన్నటువంటి హక్కులు మీరు వినియోగించుకోండి. ఆర్బిట్రేషనా లేకపోతే కోర్ట్ కేసా ఏం చేస్తారో ఎక్స్పర్ట్ ప్యానలా మీరు చూసుకోండి, మాకు అనవసరం, మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుంది. మనకు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకొని అప్పుడు ఆ అగ్రిమెంట్ జరిగింది. ఈసారి మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనం ఈసారి చాలా స్పష్టంగా ఉన్నాం. మనమైతే భారత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే కాదు, ఎందుకంటే ముందు నుంచి కూడాను గత 40-50 ఏళ్లుగా మనం చాలా క్లియర్ గా ఉన్నాం. ఇందిరాగాంధీ ప్రభుత్వం దగ్గర అంటే 1971 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత 3వ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు అన్నటువంటి ఒక క్లియర్ కట్ పాలసీ భారతదేశానికి ఉంది. కాబట్టి ద్వైపాక్షికంగానే జరగాలి. ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మనం పునఃస్థాపించాలి అంటే కనుక భారతదేశం పాకిస్తాన్ కలిసి చర్చించుకొని నిర్ణయిస్తాయి. దీంట్లో మళ్ళీ ఇంకొక 3వ పార్టీ జోక్యం ఉండదు. వరల్డ్ బ్యాంక్ కానీ లేదా మనకు యుఎన్ఓ కానీ లేదా ఇతరత్ర ఏ దేశం కానీ దాంట్లో జోక్యం ఉండదు అన్నది మనకు క్లియర్. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ కనుక టెర్రరిజాన్ని తగ్గించి మనం పెట్టిన షరతులను వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పనులను మానుకొని ఒక ఏమంటారంటే ఒక పారదర్శకంగా మనతో వచ్చి చర్చించేటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మళ్ళీ వాళ్ళకి నీటి జలాల గురించి మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం బంగ్లాదేశ్ చర్చించాం కదా, షేక్ హసీనా ఉన్నప్పుడు చర్చించాం, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు తెచ్చుకున్నాం. మనం ఈ సంవత్సరం మళ్ళీ తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు తీస్తా నదుల గురించి, తర్వాత మనకు బ్రహ్మపుత్ర, గంగా నదుల గురించి గతంలో ఉన్న ఒప్పందాలు ఈ సంవత్సరం ఎక్స్పైర్ అవుతున్నాయి. కాబట్టి దాని గురించి చర్చలు చేస్తాం. కాబట్టి చర్చ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి మీరు టెర్రరిజం మా మీద ఇటువంటి ఉగ్రవాద చర్యలు మా మీద చేసుకుంటూ వెళ్తే కనుక మేము యాక్సెప్ట్ చేయము, రెడ్ లైన్ డ్రా చేస్తాం. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కనుక ఆ స్టేట్ పాలసీని వదులుకొని వస్తే చర్చలకు మనం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ దీని అసిమునీర్ ఏం చెప్తున్నాడు, ఈసారి ఇక్కడ కాదు ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది అంటే బంగ్లాదేశో మియాన్మార్ నుంచో భారతదేశం మీద దాడులు జరుగుతాయి అని బెదిరిస్తున్నాడు. ఈసారి చాలా స్విఫ్ట్, ఇంటెన్స్ అండ్ అగ్రెసివ్ గా మేము చాలా వాళ్ళని కొట్టబోతున్నాం అంటున్నాం.
ఈ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ వెళ్ళేటువంటి ప్రమాదం నేను బెదిరిస్తున్నాడు. సో ఆసిఫ్ అలీ జర్దారీనేమో పార్లమెంట్లో కూర్చొని శాంతి శాంతి అంటుంటే ఆయనకేం పవర్ లేదు. ఇదేదో ధృతరాష్ట్రుడు మాట్లాడినట్టు పవర్ అంతా దుర్యోధనుడి చేతిలో. అది అసీం మునీర్ మాటలు ఏమున్నాయో మనం వినాలి ఫస్ట్. ఈ రెండు దేశాలు వేరే, మేము అల్ జిహాద్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అతను మాట్లాడుతుంటే, అతని పేరు హఫీజే సయీద్ అని అతని బిరుదు. హఫీజే సయీద్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. ఖురాన్లో ఏ హదీస్ని కానీ లేదా మనకి ఏ ఆయాత్ని కానీ చదవగలుగుతారు అటువంటి వ్యక్తి. అంటే అతను ఒక మిలిటరీ ఆఫీసర్గా కాకుండా ఒక ముల్లా లాగా, ఒక ఛాందసవాదిగా అతను ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అటువంటి భావజాలం ఉన్న వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంది. ఆసిఫ్ అలీ జర్దార్ ఎన్ని శాంతి మాటలు మాట్లాడినా దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసీం మునీర్ మారలేదే, ఇప్పటికి కూడా ఇంకా భారతదేశంలో ఏదో చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత బాగా దెబ్బతిని, అవమానపడి, భంగపడి, ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. అలాగే మనకు జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ అతను కూడా ఉన్నాడు. ఎందుకంటే కుటుంబం అంతా మనం చంపేశాం కాబట్టి వాళ్ళిద్దరు కూడా భారతదేశంలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గత నవంబర్లో మనం చూసాం, ఢిల్లీలో ఒక ఘటన జరిగింది, అది రెడ్ ఫోర్ట్ దగ్గర. అటువంటి ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఎందుకు ఈ శాంతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని పిచ్చుకోవడం కొడుతుంది. అటు సైడ్ నుంచి చెతకబాపుతుంది పాకిస్తాన్, లిటరల్గా చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టారు. ఏదో మనకున్నటువంటి సుపీరియర్ ఎయిర్ పవర్, మనకున్నటువంటి టెక్నాలజీతో మనం కొట్టామంటే అర్థం ఉంది. అసలు ఎయిర్ ఫోర్స్ లేనటువంటి, టెక్నాలజీ లేనటువంటి, శాటిలైట్ ఇమేజరీ లేనటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నది వాళ్ళకి న్యూక్లియర్ అటాక్, ఏ దేశం మీద, మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కీలకమైనటువంటి ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్. మనం కొట్టాం ఆపరేషన్ సింధూర్లో, అది వేరే విషయం. వీళ్ళు ఆఫ్ఘనీలు కొడుతున్నారు, తాలిబాన్ కొడుతాం అంటే వీళ్ళ కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. సో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు డీల్ చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఎక్కడ పొరపాటున భారతదేశం కూడా ఇది అదును చూసుకుని మనం ఏమైనా యాక్షన్ చేస్తామో అన్న భయంతో ఇటువంటి శాంతి వాక్యాలు పలుకుతున్నారు. ఇప్పుడు అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈరోజు మనకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం దృష్ట్యా ప్రపంచంలో ఏ యుద్ధం మీద వీళ్ళకు ఇంకా ఫోకస్ లేదు. యుక్రెయిన్ లో రష్యా ఏం చేస్తుందో, రేపు తైవాన్ మీద చైనా ఏం చేస్తుందో, లేదా పాకిస్తాన్ మీద భారతదేశం ఏం చేస్తుందో, ఎవరు ఏం చేసినా కానీ మళ్ళీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా లేదు. అమెరికా జోక్యం చేసుకోలేదు, యూరోప్ జోక్యం చేసుకోదు, యునైటెడ్ నేషన్స్ పట్టించుకోదు. కాబట్టి వాళ్ళకి భయం పట్టుకుంది పాకిస్తాన్. ఆపరేషన్ మనం ఆపలేదు అని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా మళ్ళీ రెండవ దఫా వీళ్ళు కొడతారేమో అన్న భయం. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ వాళ్ళు కొడుతుండగా సైన్యం అంతా అక్కడ బిజీగా ఉంది. ఇది అదును చూసుకొని భారతదేశం ఇక్కడ ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో ఇటువంటి ప్రలాభాలు వాళ్ళు పలుకుతున్నారు. కానీ మేము సరెండర్ అయ్యాము అని చెప్పకూడదు ప్రజలకి అన్న ఉద్దేశంతో ఏదో ఇలా వాటర్ టెర్రరిజం చేస్తున్నారు, ఇటువంటి పదాలు వాడి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కన్ఫ్యూజ్డ్ స్టేట్. పాకిస్తాన్ చాలా కన్ఫ్యూజ్. మనం వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం. కానీ భారత్ మాత్రము గన్స్ లేవు, మిసైల్స్ లేవు, ఏమీ లేకుండా పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టిస్తోంది. నిజంగా చెప్పాలంటే ఒకే ఒక్క డ్యామ్తో, షాపూర్ కండి డ్యామ్, దీంతో నిజంగా పాకిస్తాన్ వణికిపోతా ఉంది ఈరోజు. ఇప్పుడు అసలే రానున్నది ఎండాకాలం, వాళ్ళకి అసలే నీటి కరువు. ఈ నీళ్లు కూడా రావి నది నుంచి నీళ్లు ఆపేశామంటే అస్తవ్యస్తం అయిపోతుంది పాక్ ఆర్థిక వ్యవస్థ. ఆ విషయం వాళ్ళకి కూడా బాగా తెలుసు. సో ఇది మొత్తం, ఇది చూస్తే కొత్తగా ఈ వాటర్ ఆపరేషన్ సింధూర్ ప్లస్ వాటర్ వార్, ఇది మొత్తం కలిపితే కొత్త హైబ్రిడ్ వార్ఫేర్ మోడల్లోకి భారత్ వచ్చిందేమో అనిపిస్తుంది సార్. కరెక్ట్ అమ్మా. ఎప్పుడు కూడాను మనము యుద్ధంలో ఏమవుతుందంటే, మనం ఫర్ ఇన్స్టెన్స్ వాడు పుల్వామాలో వచ్చి కొట్టారు. పుల్వామాలో వచ్చి కొడితే మనం ఏదో వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసి బాలాకోట కొట్టొచ్చాం. తర్వాత మర్చిపోయాము. మళ్ళీ కూడా పెహల్గాం చేసేంత వరకు నిద్ర లేదు, మనం పడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఊరికే లేము. ఇప్పుడు ఆ గుణపాఠాలు నేర్చుకున్నాం. దీర్ఘకాలీనంగా వాడిని కంట్రోల్ చేయాలంటే కనుక ప్రతిసారి వాడు మన మీద దాడి చేస్తాడు, మనం వాడిని కొడతాము, అయినా వాడికి బుద్ధి రాదు, మళ్ళీ వస్తాడు. కాబట్టి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం ఆలోచన చేస్తాం. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటంటే కనుక నీళ్ళు అన్నది మనం అస్త్రంగా వాడాలి అని నిర్ణయించుకోవాలి. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే కాదు. డ్యామ్స్లో నీళ్లు వెళ్తూనే ఉంటాయి, కానీ ఇటువంటి పిచ్చి పనులు చేసినప్పుడు మన దగ్గర ఆ అస్త్రం ఉండాలి. నీళ్ళని ఆపిస్తే కనుక ఆ ప్రజలు, ఆ దేశం, ఎందుకంటే మాక్సిమం ఇంపాక్ట్ పంజాబ్కి తగ్గుతుంది. ఈరోజు ఆ దేశాన్ని నడిపిస్తున్నది పంజాబ్. మిగతా అందరూ పంజాబీలకు బానిసలు. బలూచీలు కానీ, సింధీలు కానీ, పఠాన్లు కానీ, లేదా గిల్గిట్ బాల్తిస్తాన్ కానీ, లేదా POJK ఉన్నటువంటి వ్యక్తులు కానీ పంజాబీలకు బానిసలు.
ఈ ఆర్మీ కావచ్చు, లేదా వాళ్ళ మిలిటరీ మన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, అందరూ పంజాబీలకు దెబ్బతవుతుంది. వాళ్ళకు నీళ్లు ఆగిపోయినట్టు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి అందుకని దాన్ని అస్త్రంగా వాడడానికి కోసం అని చెప్పి ఇవన్నీ తయారు చేసాం. అలాగే రట్లా డ్యామ్ కావచ్చు, ఇంకా 4-5 డ్యామ్స్ మనం అప్రూవల్ ఇచ్చాము. బేసిక్ గా మనం కొత్త డ్యామ్స్ కట్టకపోయినా కానీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్స్ ని డీసిల్టింగ్ చేస్తేనే చాలు పాకిస్తాన్ దాని పని అయిపోతుంది. ఈ రోజు మనకు దాంట్లో రాళ్లు మట్టి పేరుకుపోయేసరికి నీళ్లు తక్కువ స్టోర్ అవుతుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పాకిస్తాన్కి వెళ్తున్నాయి. దీని కనుక తగ్గించామంటే ఆ రాళ్ళు మట్టిని తీసేసామంటే ఇంకా స్టోరేజ్ పెరుగుతుంది. మరి స్టోరేజ్ పెరిగిందంటే కొత్త డ్యామ్ కట్టకుండానే పాకిస్తాన్ ఇబ్బందులు పడదు. ప్లస్ ఇటువంటి కొత్త డ్యాములు కట్టు ప్లస్ చెనాబ్ నీళ్ళని మనం చాలా ఫోకస్ పెట్టాం. అలాగే రావి నది యొక్క నీళ్లను కూడా ఫ్రీగా ఏదైతే వెళ్ళిపోతున్నాయో దాన్ని కూడా ఆపే దిశగా భారత ప్రభుత్వం ఆల్రెడీ ప్లాన్స్ మొదలుపెట్టింది. సో ఈ దృష్ట్యా ఇంకా బహుశా ఇండస్ ఒక్కటే మిగిలింది. ఇండస్ మనకు ప్రాబ్లం ఏముందంటే లదాఖ్ లో ఏమైనా చేసామంటే చైనా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి అదొక యాంగిల్ ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ సంగతి చూసిన తర్వాత అక్కడ వెళ్దామని చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ అక్కడ ఇండస్ కావచ్చు, షియాక్ కావచ్చు, నుబ్రా కావచ్చు, లేదా గల్వాన్ కావచ్చు, ఇటువంటి నదులు చాలా ఉన్నాయి. ఆ నదులలో మన ఒక్క డ్యామ్ కూడా లేదు. బహుశా అక్కడ డ్యామ్స్ కట్టవలసిన ఆవశ్యకత మనకు ఉండొచ్చు. ఒకటో రెండో చిన్న హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి లదాఖ్ లో. దాన్ని మినహాయిస్తే కనుక మనకి మేజర్ గా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. సో ఆ నీళ్లను కూడా మనం ఆపేటువంటి ప్రయత్నం మనం మొదలు పెట్టాలి. బహుశా రాబోయే రోజు అది కూడా చేస్తాం. సో ఇవి అస్త్రంగా వాడడం కాదు, మన ప్రజలకు మనం ఫస్ట్ ఇవ్వాలి. ఈ రోజు నేను చెప్పాను కదా, జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. వాళ్ళకు ఎలక్ట్రిసిటీ మిగతా దేశం నుంచి కొనుక్కునేటువంటి పరిస్థితి. అన్ని జలాల రాష్ట్రం నుంచి వెళుతున్నా కానీ కూడా అన్ని పాకిస్తాన్ ఉచితంగా వెళ్ళిపోతాం. అందుకని అక్కడ డ్యామ్స్ కడుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఝేలం నది మీద మనం కిషన్ గంగా డ్యామ్ కట్టాం. మనం మోదీ గారు ఒక 5-6 సంవత్సరాల కింద దాన్ని ఇనాగ్రేట్ చేసి గురేజ్ వ్యాలీలో ఉంటుంది. సో ఇంకొక ప్రాజెక్ట్ కూడా దాని మీద ఆలోచన చేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలం. దానివల్ల ఆ రాష్ట్రంలోనే మనకు చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వచ్చు. అక్కడ ప్రొడక్షన్ కావచ్చు, అక్కడ ఏమైనా ఇండస్ట్రియలైజేషన్ కావాల్సినటువంటి విద్యుత్ అంతా అక్కడ సఫర్లో అవుతుంది. సరే, దాని తర్వాత సర్ప్లస్ ఉంటే దేశంలో మిగతా రాష్ట్రాలు కొనుక్కోవచ్చు. కానీ బట్ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి నీళ్ళని, మన హక్కులో ఉన్నటువంటి 10% నీళ్ళని కనీసం మనం ఆపే ప్రయత్నం చేస్తాం. అది భారత ప్రభుత్వం చేస్తాం. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడాను ఇండస్ వాటర్ ట్రీటీని ఉల్లంఘించి చేయడం. ఒకటే దాని ప్రాబ్లం ఏముండిందంటే ఇండస్ వాటర్ ట్రీటీలో ప్రతిదీ మనం ఏం స్టెప్ తీసుకున్నా పాకిస్తాన్ పర్మిషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈరోజు తీసుకోవట్లేదు, సస్పెండ్ చేశాం. కాబట్టి పాకిస్తాన్ పర్మిషన్ తీసుకోకుండా మనం చేస్తున్నాము. కానీ రేపటి రోజు ఈ మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మనం పునఃస్థాపించామంటే దాని అధీనంగానే అది మనకు ఎన్ని హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల ఆధారంగానే మన ప్రాజెక్ట్స్ అన్ని ఉంటున్నాయి. సో మనం చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాం. ఏదో పాకిస్తాన్ని నాశనం చేయడానికి వాడు చేయట్లేదు. వాళ్ళు అదే పనిగా దాన్ని అస్త్రంగా వాడి మనల్ని ఏమి చేయనీయకుండా ఇన్ని సంవత్సరాలు ఆపారు కదా, దానిని మనం పక్కన పెట్టేసి మన ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ చట్టబద్ధంగా మనం ఇవన్నీ చేస్తాం. ఇది అర్థం చేసుకోవాలి. వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మన దేశం, మన ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది చాలా రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తున్నాం మనం. దీనికే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళు డ్యాములు కట్టుకోలేదు, వాళ్ళు బరాజులు కట్టుకోలేదు, దాని స్టోరేజ్ ఇవన్నీ పెట్టుకోలేదు. కెనాల్స్ పంజాబ్ లో మాత్రమే ఉన్నాయి, సింధులో వెళ్తే ఏమీ లేవు వాళ్ళ దగ్గర. సో అందుకని ఈ ప్రాబ్లం వాళ్ళ సైడ్ ఉంది, మన సైడ్ దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ గా వాడుతుంది. మనం పంజాబ్ లో చూస్తే పంజాబ్ సరిహద్దుగా ఆవల వైపు కానీ ఈవల వైపు కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ మనం చూస్తున్నాం. ఢిల్లీలో ప్రతి సంవత్సరం మనకు నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే కనుక ఎందుకు అంత పొల్యూషన్ ఉంటుంది? స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు. పంట కోతకు వచ్చిందా దాన్ని తగలబెడుతున్నారు. పాకిస్తానీ సైడ్ తగలబెడతారు, ఇక్కడ కూడా తగలబెడతారు. దానివల్ల వస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఆ నీళ్ళని వాళ్ళు చాలా వృధా చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు, భయంకరంగా కెమికల్స్ వాడుతున్నారు. దాంతో సస్యశ్యామలమైనటువంటి పంజాబ్, పాకిస్తాన్ ఉన్నటువంటి పంజాబ్ మొత్తం మన భారతదేశానికి గోధుమలు ఇవ్వగలిగినంత కెపాసిటీ ఉన్నటువంటి ఉమ్మడి దేశంగా ఉన్నప్పుడు అంత కెపాసిటీ ఉన్నటువంటిది ఈ రోజు గోధుమలను ఇంపోర్ట్ చేసుకుంటుంది పాకిస్తాన్. అంటే ఏ పరిస్థితికి వెళ్ళేదో అర్థం చేసుకో. కెమికల్ వేస్టేజ్, వాటర్ వేస్టేజ్, దాన్ని స్టోరేజ్ చేసుకోకపోవడం వాళ్ళ ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లం. మనం ఈ రోజు ఇండస్ వాటర్ ట్రీటీ అధీనంలోనే మనం అన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఒక్కటే ఏంటంటే పాకిస్తాన్ పర్మిషన్ తీసుకోవట్లేదు. అది మాత్రం పక్కన పెట్టేసి చాలా రెస్పాన్సిబుల్ మనం బిహేవ్ చేస్తున్నాం. కాబట్టి మనం వాళ్ళని గుణపాఠాలు చెప్తున్నాము, ప్లస్ మనం చట్టాలను ఉల్లంఘించట్లేదు, చాలా పారదర్శకంగా మనం ప్రవర్తిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.